గాజు పెంకులున్నాయి. అంటే ఈ గాజు పెంకులు నా చేతిలో దిగాలని, కుస్తీ పోటీలో ఆడలేక ఓడిపోవాలని తల్లి కూతుళ్ళు కలిసి బాగానే ప్లాన్ చేశారు. మీ లెక్క నేను సెటిల్ చేస్తాను కదా. బేబమ్మ గారు, బేబమ్మ గారు, ఏయ్, ఏంటి అలా అరుస్తున్నావు? ఏమైంది? ఏం లేదండి, నాకు పరోటా పిండి కలపడం వచ్చు, కానీ పూరి పిండి కలపడం రాదండి. ఎలా కలపాలో ఒకసారి మీరు కలిపి చూపిస్తారా? ఏంటండి పూరి పిండి కలిపి చూపించమంటే తల్లి కూతుళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారేంటి? కొంపదీసి మీకు కూడా రాదా? ఎందుకు రాదు? మా ఆవిడ పూరి చేసిందంటే లారీ టైర్ల లాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. మరైతే పిండి కలిపి చూపించమని చెప్పండి. ఏంటి కామెడీ చేస్తున్నావా? నిన్ను పూరీలు చేయమంటే మమ్మల్ని పిలిచి చేయమంటావేంటి? నాకు రాదని చెప్పాను కదండి, మీరు పిండి కలిపివ్వండి, కావాలంటే పూరి నేనే చేస్తా. కుదరదు, పిండి కూడా నువ్వే కలపాలి. తప్పదంటారా? తప్పదు. అయితే పిండి కలిపే ప్రాసెస్ మీరు చెప్పండి, నేను చకచక చేసేస్తా. సరే, ముందు పిండిలో ఉప్పేసావా? వేసానండి. అయితే ముందు కొన్ని నీళ్లు పోయి. పోసానండి. ఇంకొంచెం పొయ్యి. సరే. ఇన్ని నీళ్లు పోస్తున్నావేంటే? మీరే కదా నీళ్లు పోయమన్నారు. తీరా పోసాక అన్ని నీళ్లు పోసావంటారేంటి? నీ పొందే, నీ పొంద. నీళ్లు పోయమంటే అర్థం గ్లాస్తో పొయ్యమని, బకెట్లు బకెట్లు పొయ్యమని కాదు. ఆ ముక్క మీరు ముందే చెప్పాలి కదండి. సరేలే, ఈ పిండి పారిపోసి నేను కొత్త పిండి కలుపుతానులేండి. ఏ కళ్యాణి, ఏంటిది? చిందొక్కటి నుంచి తల్లి కూతుళ్ళిద్దరూ పూరి పిండి కలుపు, పూరి పిండి కలుపు అంటుంటే ఏదో వచ్చిన అతిథులకి పెట్టడానికేమో అనుకున్నాను. నా చేతులకి పంచర్లు పెట్టడానికని ఇదిగో ఇప్పుడే నాకు అర్థమైంది. చెప్పండి, ఈ గాజు పెంకులు పెట్టింది మీరే కదా? ఇవి మేమెందుకు పెడతాం? మాకే అవసరం లేదు. నన్ను కుస్తీ పోటీలకి వెళ్ళనివ్వకుండా ఆపడానికి మీ తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి పిండిలో ఈ గాజు పెంకులు వేశారు. దీనివల్ల నా చేతులకి గాయాలవ్వాలని, నేను పోటీలకి వెళ్లకుండా ఆగిపోవాలని ఇలాంటి నీచానికి దిగజారారు. మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయడు అనడానికి ఇదే సాక్ష్యం. అందుకే ఆటంకాలు మీ రూపంలో అడ్డుపడుతున్నా దేవుడు మరో రూపంలో వచ్చి నన్ను కాపాడాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి పిచ్చి పనులు మేమెందుకు చేస్తాం? ఎందుకు చేశారో, ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. కానీ సాక్ష్యాలు లేవన్నా ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని వదిలిస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి వెధవేషాలు వేసి పొరపాటున నాకు దొరికిపోయారో, ఇదిగో ఇవే గాజు పెంకులు మీ గొంతులో గుచ్చి చంపేస్తాను. జాగ్రత్త.